ఏమైంది? నొప్పి, నడుల్లో నొప్పి. అయ్యో, నొప్పులు మొదలైనట్టున్నాయి. అలా మొహాలు చూస్తారేంటి? హాస్పిటల్కి తీసుకెళ్ళండి. బండి తీసుకురా. కంగ్రాచులేషన్స్, బాబు పుట్టాడు. ఇక్బాలే, అచ్చు ఇక్బాలే. ఇక నేను వెళ్ళనా? చాలా థ్యాంక్స్ అండి. ఎవరూ వెంట లేకపోయేసరికి భయపడ్డాను, అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. ఏం పర్వాలేదు. నీకెప్పుడు ఏ సహాయం కావాలన్నా నన్ను కాంటాక్ట్ చేయమ్మా, మొహమాట పడద్దు. థ్యాంక్ యూ సార్. ఉంటారండి. A few moments later. జేమ్స్ గారు, నా పేరు సునీత. అంకుర ఆర్ఫనేజ్ లో మీ పాపను నాకే అప్పగించారు. అంకుర ఆర్ఫనేజ్ లో అగ్ని ప్రమాదం జరిగిందని మీకు ఈ పాటికి తెలిసే ఉంటుంది. అందులో మీ పాప చనిపోయిందని మీరు అనుకుంటూ ఉంటారు, కానీ అలా జరగలేదు. మీ పాప బతికే ఉంది. నమస్తే సార్. నమస్తే అమ్మా. నువ్వు అప్పుడేదో మాట్లాడుతూ ఉండగా మా వాళ్ళు వచ్చారు. నేను మాట్లాడలేకపోయాను. సారీ అమ్మా. అయ్యో పర్వాలేదు సార్, అదేమంత ముఖ్యమైన విషయం కాదు. నీకు ఉద్యోగం కావాలట కదా, స్వప్న చెప్పింది. అవును సార్. నీ క్వాలిఫికేషన్స్ ఏంటమ్మా? ఎలాంటి ఉద్యోగం చేస్తావు? ఏ ఉద్యోగమైనా చేస్తాను. మా ఇంటి పరిస్థితి నీకు తెలుసో లేదో. స్వప్న నా కోడలు, నా పెద్ద కొడుకు భార్య. వాడు చనిపోయాడు. స్వప్న మాతోనే ఉంటుంది. తనని బాబుని చూసుకోవటానికి ఇక్కడెవ్వరూ లేరు. నీకు ఎవరూ లేరంటున్నావు. నువ్విక్కడికి వచ్చి వాళ్ళిద్దరినీ, ఈ ఇంటిని చూసుకోగలవమ్మా? ఒక హౌస్ కీపర్ లాగా అనుకో. తప్పకుండా చేస్తాను సార్. అలాగే సార్, థ్యాంక్ యూ. ఉంటాను సార్. శ్రవంతికి తెలుసా? లేదు, ఇంకా చెప్పలేదు. చెప్పొద్దు. పాప పోయిందని తన జీవితాంతం ఏడుస్తూ కూర్చొని బతుకుందని చెప్పొద్దు. చెప్తేనే నీ శిక్ష తగ్గుతుంది కదా గాయత్రి. ఎలా తగ్గుతుంది? నాకు ముఖ్యంగా శిక్ష పడింది ఇక్బాల్ని చంపినందుకు, పాపని చంపినందుకు కాదు. నాకు శిక్ష తగ్గాలంటే ఇక్బాల్ తిరిగి రావాలి, పాప కాదు. దానికోసం నువ్వు పాపను వాళ్ళకి ఇవ్వద్దు. The next day. నీ కలకత్తాలో ఎవరున్నారు? నాన్న ఉన్నాడు సార్. ఏం చేస్తుంటాడు? ఏం లేదు సార్, నేను తెచ్చిన డబ్బుతో తాగుతూ ఉంటాడు. నువ్వు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో జీతం ఎంతిస్తారు? 3000 ఇస్తారు సార్. నేను నీకు హైదరాబాద్లో ఒక ఉద్యోగం ఇస్తాను. జీతం 15,000. ఈ పాపం చూసుకోవాలి. ఈ పాపను రహస్యంగా ఉంచాలి. తనని ప్రపంచం చూడకూడదు, ప్రపంచాన్ని తను చూడకూడదు. ఒక మనిషి జైల్లో ఉంటే ఎలా ఉంటాడో అచ్చు అలాగే ఉండాలి. 14 ఏళ్ళు జైలు శిక్ష అనుకో. నువ్వు జైలర్వి. బాపు, జేమ్స్ ఎవరు బాపు? జేమ్సా? ఆ పేరు నువ్వెక్కడున్నావురా? జేమ్స్, ఆయన కూతురు సలీం, వీళ్ళందరూ ఇర్ఫాన్ వాళ్ళ డాడీని చంపేసిర్రా? ఇవన్నీ అన్న చచ్చిపోయిండ్రా. మా ఇక్బాల్ అన్న పులి లెక్కనుండేటోడు. ఎవరికి భయపడేటోడు కాదు, ఎవరిని లెక్క చేసేటోడు కాదు. కలకత్తాలో అన్న అంటే అందరికి భయం. అసు అంటే అన్న. వాళ్ళు ఎక్కడుంటారు హరి కాక? ఇర్ఫాన్ బాబు, నువ్వంతా విన్నవా? అవును.
మా డాడీని చంపిన వాళ్ళు ఎక్కడుంటారు చెప్పు. వద్దు, నువ్వు ఎన్ని మర్చిపో, ఏం కాలేదు. నేను ఊరికే అన్నాను. అబద్ధం, నువ్వు నిజంగా అన్నావు. నువ్వు లే హరికాక, వాళ్ళు ఎక్కడున్నారో చూపెట్టు, వాళ్ళని నేనే చంపేస్తా. వద్దు బిడ్డ, తప్పు. అట్లా అన్నప్పుడు ఆమె జైల్లో ఉంది. నీకు 14 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి ఆమె బయటకు వస్తుంది, అప్పుడు చూపిస్తా. ఏంటి ఇర్ఫాన్ బేటా? ఈరోజు నా బర్త్డే. హ్యాపీ బర్త్డే ఇర్ఫాన్ బేటా. ఇది నా 14వ పుట్టినరోజు. ఈరోజు డాడీని చంపిన వాళ్ళని నాకు చూపిస్తా అన్నావు. నీకు అదంతా ఇంకా గుర్తుందా బేటా? మర్చిపోలేదా నువ్వు? లేదు కాక, జేమ్స్, గాయత్రి, సలీం వీళ్ళ వల్లే డాడీ చనిపోయారు. నేను ఇంకా మర్చిపోలేదు. A few moments later. ఇర్ఫాన్ బేటా, నువ్వు వాళ్ళని చూడాలని జిద్ చేసినావు, చూపించిన బస్. దీంతో నువ్వంతా మర్చిపోవాలి. ఎవడ్రా నువ్వు? A few moments later. హలో, ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్. నువ్వు అరిచావంటే వాళ్ళు నన్ను పట్టుకుంటారు. ప్లీజ్ అరవద్దు. థ్యాంక్ యూ. చూడు, వీళ్ళు నన్ను దొంగ అనుకుంటున్నారు, అందుకే నన్ను కట్టిపడేశారు. నేను దొంగను కాను, మంచివాడిని. నాకు హెల్ప్ చేయవా ప్లీజ్? థ్యాంక్ యూ. నా పేరు ఇర్ఫాన్. నీ పేరేంటి? చాలా థ్యాంక్స్. సార్, అరే ఇర్ఫాన్ ఇంట్లో చెప్పకుండా ఎటో వెళ్ళాడు, కాస్త చుట్టుపక్కల వెతికించు. అట్లనే సార్. ఇర్ఫాన్, ఇర్ఫాన్ అన్నయ్య వచ్చేస్తున్నాడు. నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం, అలలెగసిన తడియాల తడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం, ప్రాణపరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం. అచ్చు ఇక్బాలే. అవును బాబా, అచ్చు ఇక్బాలే. బాబా, ఎలా ఉన్నారు బాబా? మా ఇర్ఫాన్, లోపలికి వెళ్దాం పద. అరే కాకా, ఏరా అక్కడే నిలబడ్డా? నన్ను గుర్తుపట్టలేదా? నమస్తే అన్నా. నమస్తే అంటారా? నమస్తే కొత్త వాళ్ళకి చెప్పినట్లు. A few moments later. కడుపు నిండా రుచిగా ఉండే భోజనం తిని ఎంతకాలం అయిందో. ఇద్దరూ కలిసి తినిపిస్తున్నారన్నా. ఇప్పుడేమో ర్యాంబో లెక్కున్నావు. వీళ్ళిద్దరి చేతిలో పడ్డావనుకో, ఇదిగో సుమో రెగ్యులర్ లెక్క అయిపోతావు. నువ్వు నోరు మూసుకోరా, వాడిని తిని నువ్వు తిని ఇర్ఫాన్. ఏంట్రా జోకు? రండి బాబా.
మీరు నడవడం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది బాబా. నేను ఈ జన్మలో నడుస్తాననుకోలేదురా. బాబాయ్ మిమ్మల్ని బలవంతంగా అమెరికా తీసుకెళ్లి ఆపరేషన్ చేయించి మంచి పని చేశారు. మిమ్మల్ని ఒప్పించడానికి మా అందరికి ఎంతకాలం పట్టిందో మీకు గుర్తుంది కదా బాబా. సరేలే, నా విషయం వదిలేండి. నువ్వు చెప్పరా, ఏం చేయదలుచుకున్నావు? ఇంకెక్కడికి వెళ్ళడు, ఇక్కడే ఉంటాడు. నాకు మాటిచ్చాడు. పైగా తను ఇక్కడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని నిన్న నాతో అన్నాడు కదా నాన్నా. అవును బాబా, ఇక్కడే ఉంటాను. బిజినెస్ స్టార్ట్ చేస్తాను. అలాగే, అన్ని డీటెయిల్ గా మాట్లాడుకుందాం. గణేష్, నీతో కాస్త పనుంది, ఎటు వెళ్ళకు. గట్లనే అన్నా. నువ్వు ఈ కమరలోనే ఉంటావన్నా? అన్నా, నువ్వు నాదేదో పని ఉందన్నావన్నా? గాయత్రి, జేమ్స్, సలీం గురించి మాట్లాడాలి. వాళ్ళని ఎందుకు యాది చేసినవన్నా? నేను మర్చిపోతే కదా గుర్తు చేసుకోవడానికి. సమీరా, అక్కడ హాస్టల్లో భోజనం ఎలా ఉంటుందో తెలుసా? పరమ చెండాలంగా ఉంటుంది. అమ్మ రోజు నీకిష్టమైన వండి పెడుతున్నట్లుగా కాదు, ఒక్క ముద్ద కూడా తినలేవు. ఆలోచించుకో మరి. పర్వాలేదు మమ్మీ, ఇలాగైనా ఈ లడ్డు కాస్త సన్నపడుతుంది. ఇట్స్ గుడ్ ఫర్ హర్. ఏంట్రా? ఏయ్, తాతయ్య నేను ఇండియా తీసుకెళ్తారు. థ్యాంక్ యూ తాతయ్య. డాడీ, అన్నయ్య కూడా నాతో రావచ్చా ప్లీజ్? అవును డాడీ, ఎయిర్పోర్ట్ లో మనసు మార్చుకుని తిరిగి వచ్చేస్తే కష్టం. నేను వెంట వెళ్ళి ఇండియాలో సేఫ్ గా డ్రాప్ చేసి వస్తాను. ఒక 5-6 ఏళ్ళు న్యూసెన్స్ వదిలిపోతుంది. సమీరా, నిన్ను డిసప్పాయింట్ చేయకూడదని పంపిస్తున్నానే కానీ ఇంకా నాకు భయంగానే ఉంది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉంటాను మమ్మీ. ఇండియా వల్ల శామ్ ఇబ్బంది పడదు. శామ్ వల్ల ఇండియా మొత్తం బాధపడుతుంది. అందరి బుర్రలు తినేస్తుంది కదా, వాళ్లే విసిగిపోయి ఇంటికి పంపించేస్తారు. చూస్తూ ఉండు. ఇందాక నుంచి చూస్తున్నాను, టూ మచ్ చేస్తున్నా. ఇదే కదా నువ్వు ఇచ్చిన రిసిప్ట్? అవును, అదే. సీను, ఇదిగో మిగిలిన డబ్బు. ఈ పేపర్స్ మీద సంతకం చేయి. ఏం పేపర్లు అవి? ల్యాండ్ మాకు అమ్ముతున్నట్లు అగ్రిమెంట్. సంతకం చేయి. అది ఎట్టాగండి? ఆ ల్యాండ్ జేమ్స్ గారికి ఎప్పుడో ఇచ్చేసాను కదా. సీన్ గారికి ఇస్తానని మార్కెట్లు ఇచ్చినావు. అలా కాదు రమణయ్య, ఇంతకీ మీరెవరు సార్? మీరెవరో తెలుసుకోవచ్చా? మా గురించి నీకెంత తక్కువ తెలిస్తే అంత మంచిదే. హలో. నీ కాళ్ల కింద భూమి కదిలిపోయేలా చేసిన వాణ్ణి, నీది అనుకున్న భూమిని ఎగరేసుకుపోయిన వాణ్ణి. అర్థం కాలేదు కదూ? రమణయ్య ల్యాండ్ని కొట్టేసింది నేనే. వెళ్దాం పదండి. బాయ్ నాన్నమ్మా. బాయ్ తల్లి.
నువ్వు ఇక్కడే ఉన్నావు నాకు తెలుసు. భయపడకు ప్లీజ్. నువ్వు భయపడర్చావంటే వాళ్ళు నన్ను పట్టుకుంటారు. నేనేం చేయను, భయపడకు. నేను చెప్తుంది నీకు జ్ఞాపకం ఉందో అర్థమవుతుందో లేదో నాకు తెలీదు. చాలా ఏళ్ల ముందు నేను ఇక్కడికి వచ్చాను. వీళ్ళు నన్ను పట్టుకున్నారు, కట్టి పారేశారు. ఆ రోజు నువ్వు నన్ను కాపాడావు. థ్యాంక్ యూ. నా పేరు ఇర్ఫాన్. నీ పేరేంటి? నిన్ను కలిసి థ్యాంక్స్ చెప్తామని రోజు వస్తున్నాను. ఏదో ఒక రోజు నువ్వు మేలుకుంటావని ఎదురు చూస్తున్నాను. ఒక్కసారి ముందుకొస్తావా? నీకు థ్యాంక్స్ చెప్తాను. సరే, నేను వెళ్ళిపోతున్నాను. థ్యాంక్ యూ. నీ పేరేంటి? వీళ్ళకు నువ్వేమవుతావు? ఎందుకు నేను ఇక్కడ ఉంచారా? నీకేమైంది? చెప్పవా ప్లీజ్? నేను తర్వాత వస్తాను. బాయ్. ఇదెక్కడిది? మేడం, ఆ పువ్వు ఇచ్చింది నేనే మేడం. తనకి గులాబీ పూలంటే చాలా ఇష్టమట. ఎప్పుడు ఆ పూల వంక చూస్తూ ఉంటుంది. జాలి పడి కోసిచ్చాను. ఈ రోజు తనకన్నా అవసరం లేదు. వెనక్కి తీసుకొచ్చి వావ్, సో క్యూట్. వావ్. మీ అమ్మ ఇక్కడున్నప్పుడు రోజు ఇంతకంటే అందంగా అమర్చేది. నమస్తే అమ్మా. నమస్తే. సమీర, అర్జున్. మా శ్రవంతి పెంపకం కనిపిస్తోంది. నేను పోకముందే చూస్తున్నాను. రండి. వావ్, అమేజింగ్. అన్నయ్య, అది చూడు ఎంత బాగుందో. అది చూడు. నీకు ఇండియాలో ఏదైనా అందంగానే ఉంటుంది. యు ఆర్ బయాస్డ్. వావ్. బా, ఏసీ వేసుకుందాం శామ్, చాలా వేడిగా ఉంది. వద్దురా ప్లీజ్. అద్దాల్లోంచి చూస్తే చూసినట్లే అనిపించదు ప్లీజ్.
థ్యాంక్ యూ. ఏమైంది సార్? కళ్ళలో ఏదో పడింది. ఇది చూడు, ఏం కనిపించట్లేదే. హలో, ఎక్స్క్యూజ్ మీ. వుడ్ యూ ప్లీజ్ థ్రో ద సిగరెట్ అవే? ఏంది? సిగరెట్ పారే. ఎందుకు? మీరు వెలిగించిన సిగరెట్ అలా పట్టుకుంటే నిప్పురవ్వలు ఇంకొకరి కళ్ళలో పడతాయి. కళ్ళల్లో పడ్డదా? అవును. అయితే మిస్టేక్ మీదే. వాట్? ఏంట్రా? ఓరన్నా సిగరెట్ తాగుతానని లొల్లి చేస్తాంది, కళ్ళల్లో పడ్డదట. సిగరెట్ పడేసి సారీ చెప్పు. ఏందన్నా? సిగరెట్ పడేసి సారీ చెప్పు. పోరి ముందు ఇజ్జత్ తీయద్దన్నా. సరే సరే చెప్తా, అట్లా చూడకన్నా. హలో, సారీ అండి. థ్యాంక్ యూ. నా చదువుకి బాగా చదువుకోవాలి, అనుకున్నదంతా సాధించాలి. పెద్దవాడైపోయాడు. అవునండి. అయ్యగారు ఇంజనీర్ అండి, గోల్డ్ మెడలిస్ట్. అలాగా, చాలా ఏళ్లకి మీ నాన్నగారి సంవత్సరకాలు నీ చేతుల మీదుగా జరగబోతోంది. దివ్యమంగళ నీరాజును దివ్య దర్శనం శుద్ధాత్మీయం సమర్పయామి. శతమానం నా తండ్రిని చంపిన వాళ్లను నాశనం చేసే శక్తిని నాకు తనని రక్షించు. జ్వలంతీం వైరోచనీం కల్మఫలేషు సుష్టాం శ్రీ దుర్గా దేవతా అనుగ్రహ కటాక్ష ఫలా సిద్ధం సమస్త సర్వదోష పరిహారమస్తు. శ్రీ ప్రసాద సిద్ధిరస్తు. తదాస్తు. అమ్మా, కాలు నొప్పిరా, వెనికినట్టుంది. అది తట్టుకొని పడిపోయినరా. ఐఎమ్ సారీ అండి. బుద్ధి లేదా నీకు? కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుస్తున్నావు? అంత రూడ్గా మాట్లాడతారేంటండి? కావాలని చేయలేదుగా. ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్. ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే యాక్సిడెంట్ ఎందుకు అవుతుందిరా? అయినా అది తనైనందుకు మాటలతో విడిచిపెట్టాను. నువ్వైతేనా? ఆప్ ఇర్ఫాన్, ఇలా రా. You rascal. ఏంటి ఇర్ఫాన్ ఇది? నిజంగానే వాళ్ళు కావాలని చేయలేదుగా. పదం. యూ బ్రూట్. ఏంటి ఏవో సెలబ్రేషన్ జరుగుతుంటున్నాయి? మన హాస్పిటల్ కి ల్యాండ్ ఓకే అయింది. సోమవారమే మన చేతికి వచ్చేస్తుంది. వావ్, దట్స్ గ్రేట్. అన్నా వస్తున్నాడు. హలో సీతాదేవి గారు. ఇదేంటి ఇంటికి తాళం వేసింది? హలో, నేను సీతాదేవిని. ఓ సీతాదేవి గారు,
మేము రిజిస్ట్రేషన్ కోసం మీ ఇంటికి వచ్చాం. మీరు ఊర్లో లేరు. మీ కారణాలు మీకు ఉండొచ్చు గాని అలా చెప్పకుండా వెళ్ళిపోవడం మర్యాద కాదు. మర్యాద ఇవ్వాల్సింది మర్యాదస్తులకి, మోసగాళ్లకు కాదు. ఏమన్నారు? నువ్వు సరిగ్గానే విన్నావు జేమ్స్. నువ్వు ఒక మోసగాడివి. రాహుల్ నీ మనిషి. అతని ద్వారా నువ్వే కావాలని నా ల్యాండ్ వాల్యూ పడిపోయేలా చేసావు. చాలా తక్కువ ధరకి నేను నీకు అమ్మేలా చేసావు. నాకంతా తెలిసిపోయింది. నీ ల్యాండ్ ఇక్కడే ఉంది, మర్చిపోవద్దు. ఇక అది నా ల్యాండ్ కాదు జేమ్స్. దాన్ని అమ్మేశాను. నీకిమ్మని ఒక కవర్ ఇచ్చాడు. నా పని మనిషి దగ్గర ఉంది. తీసి చదువుకో. నీకేదైనా కవర్ ఇచ్చారా? ఇచ్చారు సార్. బాధపడకు జేమ్స్, ఈ ల్యాండ్ లో 6 అడుగులు తప్పకుండా నీకే ఇస్తాను. వాడు ల్యాండ్ తందుకుపోయాడు. వెన్నెలా? నీ పేరు నీకు తెలియదన్నావు కదా, వెన్నెల అని పెట్టాను. వెన్నెలా? నా పేరు వెన్నెల. బాగుందా? The next day. హలో, సీతాదేవి ల్యాండ్ లో భూమి పూజ ఈ శుక్రవారం 11 గంటలకు మంచి ముహూర్తం ఉందట. ఆ ముహూర్తానికి భూమి పూజ చేస్తున్నాను. తమర్ని సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేయమని ఆహ్వానిస్తున్నాను. వస్తారుగా? నువ్వు ముహూర్తం పెట్టుకున్నది భూమి పూజ కాదు, నీ చావుకి. పూజ జరిగి తీరుతుంది, కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. మీరేం చేసైనా నన్ను ఆపలేరు. అనవసరంగా నీ నాశనాన్ని నువ్వు కోరి తెచ్చుకుంటున్నావు. శుక్రవారం 11 మర్చిపోకు. అఫ్ కోర్స్ భయపడి రాకుండా ఉంటే అర్థం చేసుకోగలను అనుకో. బాయ్. అదేంటి జేమ్స్, అరెస్ట్ చేద్దాం. వద్దు, ఏమొద్దు, వెళ్ళిపోదాం. డ్రైవర్ పోనీ.